హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బ్లిస్ఫుల్ బ్లెండ్స్ వ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. డ్రై ఫ్రూట్స్ లడ్డు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈరోజు మనం స్కూల్ స్టార్ట్ అయ్యే పిల్లలు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేయమంటే చేయరు. ఎంత డిఫరెంట్ రెసిపీస్ చేసినా అలా ఖాళీ కడుపుతో పంపించడం కన్నా ఇలాంటి ఒక రాగి లడ్డు ఇస్తే వాళ్ళకి స్టమక్ ఫుల్ అండ్ మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ లాగా కూడా ఉంటుంది. అండ్ ఇది ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళైతే చాలా మంచిది విమెన్స్కి. సో ప్లీజ్ డూ ట్రై. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోతే మనకు కావాల్సినవి బాదాం, కాజు, పిస్తా, కిస్మిస్, కొంచెం బెల్లం, పంకిన్ సీడ్స్ అండ్ వాటర్మిలన్ సీడ్స్, నల్ల నువ్వులు, ఫ్లాక్ సీడ్స్ అండ్ గోంద్. ఈ గోంద్ గురించి అప్కమింగ్ వీడియోస్లో మీకు బెనిఫిట్స్ చెప్తాను. లేడీస్కి చాలా మంచిది. డేట్స్ 1 కప్పు, రాగి పిండి అండ్ మకాన్. ప్యాన్లో నెయ్యి వేసుకొని అన్ని డ్రై ఫ్రూట్స్ అన్ని రోస్ట్ చేసుకుంటున్నాను. దీనికి క్వాంటిటీ ఏం అవసరం లేదండి. ఒకవేళ పర్ఫెక్ట్ క్వాంటిటీ కావాలి అని అనుకునే వాళ్ళు 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కాజు, బాదాం, పిస్తా, మిగతా సీడ్స్ అన్ని 1 టేబుల్ స్పూన్ తీసుకుంటే సరిపోతుందండి. లైక్ ఫ్లాక్ సీడ్స్ అని, గోంద్ అని, వాటర్ మిలన్ అని, పంకిన్ సీడ్స్. గోంద్ చూడండి పాప్కార్న్ లాగా ఇలా మంచిగా ఫ్రై అవుతుంది, అప్పుడే మనం తీయాలి. గోంద్ సరిగ్గా ఫ్రై అవ్వకపోతే కొంచెం టేస్ట్ వేరేలాగా వస్తుంది. సో గోంద్ మాత్రం బాగా ఫ్రై చేసుకోవాలి. ప్రతి సైడ్ అనేది అది ఇట్లా పాప్కార్న్ లాగా పొంగాలన్నమాట. నెయ్యి వద్దనుకుంటే అవాయిడ్ చేసి డ్రై రోస్ట్ చేయొచ్చు. కాకపోతే గోంద్, మకానా అండ్ రాగి పిండి మాత్రం కంపల్సరీ గీలో ఫ్రై చేస్తేనే టేస్ట్ బాగుంటుంది. అండ్ గీ ఉంటేనే కట్టడానికి లడ్డూలు కూడా బాగొస్తాయి అన్నమాట. కావాలంటే బెల్లం అవాయిడ్ చేయొచ్చు, ఎందుకంటే బైండింగ్ కోసం మనం డేట్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి. ఇప్పుడు నేను మెలన్ సీడ్స్ అన్ని ఒకేసారి వేసి ఫ్లాక్ సీడ్స్ అండ్ సెసమే సీడ్స్, నువ్వులు వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఎక్కువ టైం పట్టదు. మీడియం ఫ్లేమ్లో లైట్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో నెయ్యి పోసుకొని రాగి పిండి వేసి ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అది కొంచెం చల్లారేలోపు మనం మిక్సీ పట్టుకోవాలండి డ్రై ఫ్రూట్స్ని, ఇందాక మనం ఫ్రై చేసుకున్నవన్నీ. ఫస్ట్ బ్యాచ్లో బెల్లం కలిపి డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలండి. అండ్ సెకండ్ బ్యాచ్లో కొన్ని డ్రై ఫ్రూట్స్ అండ్ డేట్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అప్పుడే డ్రై ఫ్రూట్స్ అనేవి మెత్తగా మెదుగుతాయి అన్నమాట. ఇప్పుడు అలా మెదిగించుకున్న డ్రై ఫ్రూట్స్ మిక్చర్ని ఈ రాగి పిండిలో వేసి స్టవ్ పైన సిమ్లో పెట్టుకొని మళ్ళీ ఒక 5-10 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల డ్రై ఫ్రూట్స్లో ఉన్న ఆయిల్స్ రిలీజ్ అయ్యి పిండిలో బాగా మిక్స్ అయిపోయి మిక్చర్ అనేది బాగా రెడీ అవుతుంది అనమాట. లడ్డూలు కట్టడానికి పర్ఫెక్ట్ క్వాంటిటీలో తయారవుతుంది పిండి. సో ఇప్పుడు కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలు కట్టుకుందాము. అండ్ మొత్తం ఇలా చేయితో కూడా ఒకసారి మంచిగా కలుపుకోవాలి పిండిని. అప్పుడు మెల్లిగా ఉండలు చుట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉండలు చుట్టుకోండి. నేను చెప్పిన క్వాంటిటీకి అయితే మినిమం 20 to 25 లడ్డూలు ఈజీగా అవుతాయండి. రాగి పిండి కలపడానికి రీజన్ ఏంటంటే కొంచెం అన్ని డ్రై ఫ్రూట్స్ వేడి కాబట్టి రాగి పిండి కలిపితే కొంచెం బాడీకి కూల్నెస్ ఇస్తుంది. గోందు కూడా బాడీకి కూల్నెస్ ఇస్తుంది అనమాట. రాగి పిండి వద్దనుకున్న వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు. రాగి పిండి వేయడం వల్ల డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు. అందుకోసం నేను రాగి పిండి వేస్తున్నాను. ఇప్పుడు మనం రివ్యూ చూద్దాం. సూపర్ ఉంది. నా ఈ వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.